सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् यःकर्ता जगतां भर्ता संहर्ता महसान्निधि प्रणमामिदमादित्यं बहिरन्तस्तमोपहं నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6:09 సూర్యాస్తమయం 6:05 తిథి చతుర్దశి మధ్యాహ్నం 12:05 వరకు. నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 8:51 వరకు. వర్జం శేషవర్జంగా ఉదయం 6:47 వరకు. మరల తెల్లవారుజామున 5:16 ప్రారంభం. దుర్ముహూర్తం సాయంకాలం 4:30 నుంచి 5:17 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:49 నుంచి 3:13 వరకు. ఆదివారం కాబట్టి రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 11:50. నేటి విశేషాలు: అనంత పద్మనాభ చతుర్దశి, లోకపాలక పూజ, సావిత్రీ వ్రతం, ప్రౌష్ఠపదీ శ్రాద్ధం, పూర్ణిమ పూజ, ఇన్ని విశేషాలు ఉన్నాయి. పూర్ణిమ నాడు చంద్రుడికి రాత్రి వేళ పూజ చేస్తూ ఉంటాం. అలాగే లోకపాలకులకు పూజ చేసుకున్నందువలన మనకు దశ దిశల నుంచి మేలే జరుగుతుంటుంది. ఈ పంచభూతముల నుంచి కూడా మేలు జరుగుతుంటుంది. విశేషించి ఉద్యోగం లేని వారికి ఈ లోకపాలక పూజ వలన ఉద్యోగం సిద్ధిస్తుంది. సావిత్రీ వ్రతాలను చేసుకోవడం ద్వారా సౌభాగ్యం సిద్ధిస్తుంది. పూర్ణిమకు సంబంధించినటువంటి శ్రాద్ధం చేయడం ద్వారా పితృదేవతల యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. అనంత పద్మనాభ స్వామికి 14 ముళ్ళు కలిగినటువంటి ఎర్రని తోరంతో, అలాగే 14 అప్పాలు వాయనం, 14 అప్పాలు నైవేద్యం ఏర్పాటు చేసుకుని ఆ స్వామిని దర్భమయం దేవం 14 జిహ్వలతో ఉండే విధంగా దర్భలతో ఆయన్ని తయారు చేస్తారు. దర్భలతో పాములాగా అల్లుతారన్నమాట. ఆయన్ని పూజించుకుని ఈ తోరాన్ని ధరించుకుని వాయనం సమర్పించుకుని స్వామివారి యొక్క కథను వినడం ద్వారా ఆయన యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. ఆ అనంత పద్మనాభ స్వామి వారిని ప్రార్థించుకోవడం, పూజించుకోవడం ద్వారా లౌకికములైన సంపదలకు అంతము లేని విధంగా, అంటే నష్టపోకుండా ఎల్లవేళలా లోటు లేని రీతిలో సంపదలను పొందుతూ మోక్షాన్ని పొందడానికి ఈ అనంత పద్మనాభ వ్రతం బాగా ఉపకరిస్తుంది. ఈరోజు 11వ రోజుగా గణపతిని ఆరాధించి నిమజ్జనం చేస్తూ ఉంటాం. ఆ నిమజ్జనం ఒక ఆత్మీయుణ్ణి సాగనంపేటువంటి ఒక భక్త్యుద్రేకం భక్తులలో కనిపిస్తుంటుంది. నేటి ఆణిముత్యాలు. ప్రశ్నలేమీ అడగకుండా ఇతరులకు తోడ్పడమే యోగం. రేపు ఎలా అనే ఆలోచన అనవసరం. ఎందుకంటే రేపటి రోజు నువ్వు ఉంటావో లేదో తెలియదు కనుక.
శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం, భాస్వానుదేష్యతి హసిష్యతి పంకజశ్రీ. ఇత్థం విచింతయతి పద్మగతే ద్విరేఫే, హాహంత హంత నళినీంగజ ఉజ్జహార. వ్యంగ్య ప్రధానమైనటువంటి సూక్తి ఇదని కిందసారే మనం చెప్పుకుని ఉన్నాం. ఈ సూక్తిలో ఒక తుమ్మెద జీవితానికి, ఒక కాకి జీవితానికి, ఒక మానవ జీవితానికి ఉండేటువంటి తారతమ్య పరిశీలన మనం చేస్తూ ఉన్నాం. మానవ జీవితానికి ఉదాహరణగా దధీచి మహర్షిని మనం స్వీకరించాం. దధీచి మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండగా దేవతలు వచ్చి తమ యొక్క ఆయుధాలను రక్షించమని చెప్పి కొంతకాలం రక్షణగా అట్టి పెట్టుకుని ఉంచండి, మేము తర్వాత తీసుకుపోతామని చెప్పి పెట్టి వెళ్ళిపోయారు. ఎన్ని వేల సంవత్సరాలు రాలేదు మళ్ళీ వాళ్ళు. వాడిని రక్షించడం చాలా కష్టంగా ఉంది. అందువల్ల ఆ మహర్షి ఏం చేశాడంటే తన కమండలోదకంలో వాటిని కరగబెట్టేసి వాటిని తాగేశాడు ఆ నీళ్ళని. ఆయన తపస్సు యొక్క తీవ్రత అంత తీవ్రంగా ఉంది. అది తాగి కూడా కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది, అయినా సరే దేవతలు రాలేదు. ఈ దేవతలు ఇటు రారులే అనుకుంటూ ఉండగా ఒకరోజు ఉన్నటువంటి మబ్బు లేని పిడుగులాగా దేవతలు వారబడ్డారు. అయ్యా మా ఆయుధాలు మాకు ఇచ్చేయండి అన్నారు. ఆయన ముందరే ఆలోచించి పెట్టుకున్నాడు. వాళ్ళు వస్తే మళ్ళీ తన తపశక్తి ద్వారా వాటిని బయటికి వమన రూపంలో కక్కి ఇచ్చేద్దాం అనుకున్నాడు ఆయన. కక్కితే బయటికి రాలా. ఏమైందని ఆలోచిస్తే చాలా వేల సంవత్సరాలు అయిపోవడం చేత అవి తన శరీరంలో జీర్ణమైపోయి రక్తంగా మారిపోయి చివరికి ఎముకలుగా కూడా మారిపోయినాయి. ఆయన వెంటనే ఇటు చూశాడు. భార్య ఏంటో లేదు, మంచినీళ్ళ కోసం చెరువుకి వెళ్ళింది. భార్య వస్తే ఈ పనికి ఒప్పుకోదు. అంచేత వెంటనే వాళ్ళతో అన్నాడు, అయ్యా దేవతలారా, నేను సమాధిలో కూర్చుంటాను, నా ఎముకలను మీరు పీక్కెళ్ళిపోండి, అవే మీ ఆయుధాలు, ఆలస్యం చేయొద్దు, మా ఆవిడ వస్తే మాత్రం ఊరుకోదు అని చెప్పి సమాధిలోకి వెళ్ళిపోయాడు. దేవతలు కాస్త ఏం చేయాలని ఆలోచించి గత్యంతరం లేక ఆ మనిషి యొక్క ఎముకల్ని బతికుండగానే పీక్కుని వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ తర్వాత వచ్చింది ఆయన భార్య సువర్చలాదేవి. వచ్చేప్పటికి ఎముకలు లేనటువంటి భర్త యొక్క శరీరం కనిపించింది. దివ్య దృష్టితో చూసింది. ఏమిటా అని అంటే తన భర్త ఇట్లాంటి పని చేశాడు, దేవతలు కాస్త దాన్ని అంగీకరించారని తెలిసింది. కొంచెం కోపం వచ్చింది, కానీ అదంతా మనకు అనవసరం, మనం సగమనం చేసేద్దాం అనుకుంది. కానీ ఆకాశవాణి వచ్చి, అమ్మా నువ్వు నిండు గర్భవతివి, నీకు సహగమనం చేసే అధికారం లేదు అని చెప్పింది ఆకాశవాణి పైనుంచి వినిపించి. దాంతో తన తపశ్శక్తి చేత లోపల ఉండేటువంటి ఆ పసిపిల్లవాడిని బయటికి ఆకర్షించేసి బయటికి తెచ్చేసి ఒక మర్రి చెట్టు మొదట్లో పెట్టి, ఓ పిప్పల వృక్షమా, మర్రి చెట్టుకి పిప్పల వృక్షం అని మరో పేరు, ఓ పిప్పల వృక్షమా నువ్వే ఈ పిల్లవాడికి రక్ష, చంద్రుడు నీకు సహాయం చేస్తాడు అని చెప్పేసి ఆవిడ కాస్త సహగమనం చేసేసి, అప్పటి నుంచి ఆవిడ యొక్క వాగ్బలం చేత చంద్రుడు అమృత కిరణాలని జాగ్రత్తగా పంపిస్తుంటే ఆ రావి చెట్టు తన ఆకుల ద్వారా అమృత బిందువుల్ని ఆ కుర్రవాడు నోట్లో పడేట్టు చేస్తూ ఉండేది. ఆ విధంగా ఎవరూ లేకుండానే అడవిలో ఒంటరిగా పెరిగాడు ఆ కుర్రవాడు. పిప్పల వృక్షం పెంచినటువంటి కుర్రవాడు కనుక ఆ చుట్టుపక్కల ఉండే మనుషులంతా కుర్రవాడిని పిప్పలాదుడు అని పిలుస్తూ వచ్చారు. ఆ పిప్పలాదుడు కొంచెం 5-6 ఏళ్ళు వచ్చి పిల్లలతో ఆడుకునే సమయం వచ్చేటప్పటికీ తన తల్లి తండ్రి ఇద్దరు కూడా చచ్చిపోయారని, ఆ చచ్చిపోవడానికి దేవతలే కారణమని ఆ కుర్రవాడు తెలిసింది. దేవతల్ని సంహరిస్తానని తపస్సు కూర్చున్నాడు. అప్పుడే ఎంత దివ్యశక్తి ఉందో ఆ కుర్రవాళ్ళలో. శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు ప్రత్యక్షమై, నాయనా దీంట్లో దేవతలు తప్ప పూర్తిగా ఉందని చెప్పింది వీల్లేదు, మీ నాన్నే కావాలని ఇలా చేశాడు, మీ నాన్న కావాలని చేసిన త్యాగాన్ని నువ్వు భంగం చేయడం నీకు న్యాయం కాదు అని ఒక బోధ చేశాడు. ఎప్పుడైతే శివుడంతటి వాడు బోధ చేశాడో ఆ కుర్రవాడు దాన్ని వెంటనే ఒప్పుకున్నాడు. ఒప్పుకుని నాకు ఎవరు తోడు లేరండి అన్నాడు. అంటే ఒక భూతాన్ని సృష్టి చేసి వీడు నీకు తోడుగా ఉంటాడులే, నీకు ఎలా కావాలంటే అలా ఆడుకో విడుతూ అన్నాడు. కానీ పిప్పలాదుడు ఏమన్నా అంటే, అయ్యా నా తల్లిదండ్రిని చూడాలనుంది అన్నాడు. అప్పుడు ఈశ్వరుడు అనుగ్రహించి ఆ చనిపోయిన తల్లిదండ్రులను ఒకసారి ఆకాశంలోంచి కిందికి దింపి పిల్లవాడికి చూపించాడు. వాళ్ళు ఏమన్నా పిల్లవాడికి, అయ్యా కుర్రాడా ఎవరికైనా గురువు ఉండాలి, నీకు శివుడే గురువు, శివుడు చెప్పిన మాట కాదనబోకు, ఇదే మేము చేసే బోధ అన్నారు. ఆ శివుడి యొక్క బోధ వల్ల, తల్లిదండ్రుల యొక్క బోధ వల్ల
పిప్లాదుడి హృదయంలో ఉండేటువంటి ఆ క్రోధ భావన, ఆ ద్వేష భావన, ఆ ఉద్రేకం అన్నీ చల్లబడిపోయి సంపూర్ణంగా సత్వగుణ స్వభావంగా మారిపోయాడు. అందుచేతనే ఆ పక్కన ఉన్న భూతాన్ని ఏం చేయమన్నాడంటే, అయ్యా నా కోసం మీరు సృష్టి చేశారు కనుక ఈ భూతాన్ని నా పక్షాన నదుల్లో సముద్రాల్లో స్నానం చేసే వాళ్ళకి పాపహరణ శక్తిగా మార్చు అని శివుణ్ణి కోరాడు. అందుకనే నదీ స్నానం చేసేప్పుడు, సముద్ర స్నానం చేసేప్పుడు పిప్పలాద సముద్భూత అని శ్లోకం చెప్పి స్నానం చేస్తూ ఉంటారు పెద్దలంతా. ఆ పిప్పలాదుడి కోసం ఈశ్వరుడు సృష్టి చేసినటువంటి ఆ భూతాన్ని స్మరించుకుంటే మనలో ఉండే పాపాలు హరింపబడతాయి. మనలో ఉండే పాపాలని కూడా హరించే స్థితి దాకా ఎలా వచ్చాడంటే, తల్లిదండ్రుల యొక్క తపఫలితం మొదట్లో రజోగుణంగా ఉన్నప్పటికీ కూడా ఈశ్వరుడు యొక్క బోధ, తల్లిదండ్రుల యొక్క బోధ రెండు ఫలించడం వల్ల ఆ పిప్పలాదుల్లో పరిపూర్ణమైన సత్వగుణం పండింది. అటువంటి సత్వగుణాన్ని పండించేటువంటి సాధనే నిజమైన సాధన. కనుక మన జీవితాన్ని కాకి జీవితంగా కానీ తుమ్మిద జీవితం కానీ చేసుకోకుండా నిజమైనటువంటి మనుష్య జీవితంగా ఉంచుకుంటూ మనలో ఉండేటువంటి తమోగుణాన్ని, రజోగుణాన్ని కూడా హరించుకుంటూ సత్వగుణ ప్రధానంగా కనుక జీవితం చేసినట్టయితే అది ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మిక శిఖరానికి చేరుస్తుంది మనని. కనుక మనంతా సత్వగుణ ప్రధానంగా జీవిద్దామని మీ అందరికీ మనవి చేస్తూ జయ గురుదత్త. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణంబుజేయ అది భూప్రదక్షిణ చేయు ఫలము ఇచ్చునని నిరూపించితి వేకదంత కాణిపాక వినాయక జ్ఞానమూర్తి. తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేసినట్లయితే అది సకల భూమండలానికి ప్రదక్షిణం చేసినటువంటి ఫలాన్ని ఇస్తుందని నిరూపించావయ్యా నువ్వు. ఓ స్వామి, తల్లిదండ్రుల గొప్పదనాన్ని చాటినటువంటి కుమారుడవు నువ్వు. అంతేకాదు, ముద్దు తేజియై నిను గొల్చు మూషికంబు నేడు శాస్త్రశోధన నిలయమందు విఘ్నముల మృంగి శాస్త్రాభివృద్ధి గూర్చు కాణిపాక వినాయక జ్ఞానమూర్తి. ఇక నీ వాహనమైనటువంటి మూషికం ఉన్నది కదా, ఆ ఎలుక, అది ఎంత మేలు చేస్తున్నదయ్యా ఇవాళ మానవాళికి. నేడు శాస్త్రశోధన నిలయమందు ముద్దు తేజియై నిను గొల్చు మూషికంబు విఘ్నముల మృంగి శాస్త్రాభివృద్ధి గూర్చు. శాస్త్రజ్ఞుల పరిశోధనాలయాల్లో ఇవాళ ఏ పరిశోధన చేసినా సరే మొట్టమొదటగా ఎలుకల మీద ప్రయోగం చేస్తున్నారు. ఎలుక మానవునికి చాలా దగ్గరగా ఉన్నటువంటి జీవి. మానవుడి యొక్క శరీర నిర్మాణము, రక్త ప్రసరణము, గ్రంథులు మొదలైనటువంటివి పనిచేసే విధానం ఎలా ఉంటుందో మానవుడికి ఎలుకకు కూడా అలాగే ఉంటుంది దాదాపుగా. కనుక ఈ ఎలుక మీద పరిశోధన చేసినటువంటిది దాని ఫలితాన్ని బట్టి మానవుల మీద చేయవచ్చని మొట్టమొదటగా శాస్త్రవేత్తలందరూ కూడా తమ తమ ప్రయోగశాలల్లో ఎలుకల మీద ప్రయోగం చేస్తున్నారు. అలా ఈ ఎలుక ఏం చేస్తున్నదంటే, నీ వాహనమైన ఎలుక విఘ్నముల మృంగి శాస్త్రాభివృద్ధి గూర్చు. విఘ్నాలన్నిటినీ కూడా అది మింగేస్తోంది. విఘ్నాలన్నిటినీ కూడా అది ఆరగించి శాస్త్రాల్ని అభివృద్ధి చేస్తున్నదయ్యా. ఇంత శాస్త్ర ప్రగతి జరిగిందంటే మానవుల ఆయురారోగ్యాల కోసం ఔషధాలను తయారు చేయటంలో కానీ, వాటిని ప్రయోగం చేసి ఫలితాన్ని పొంది మళ్ళీ మానవులందరూ ఆ ఫలాలను పొందటంలో కానీ ఎదురయ్యేటువంటి ఆటంకాలు, విఘ్నాలు, మృత్యువు ఏదైనా ఉందంటే అది ఎలుక దాన్ని స్వాగతిస్తున్నది. అది ఈ విఘ్నాలన్నిటినీ కూడా అది మృంగి సత్ఫలితాలు కలిగినప్పుడు ఆ ఫలితాలన్నీ మానవులు అందుకునేలాగా చేస్తున్నదయ్యా. నీ వాహనం ఎంత త్యాగం చేస్తున్నది స్వామి అంటూ ఆ కాణిపాక వినాయకుణ్ణి స్తుతిస్తూ, వినాయకుడి వాహనమైన ఎలుక మానవ జాతికి ఎంతో మేలు చేస్తున్నది. అలాగే ఆ విఘ్నేశ్వరుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేసి అది ఎంత గొప్ప ఫలాన్నిస్తుందో చాటి చెప్పాడు అని మనందరకు మరి ఒకసారి తెలియజేస్తూ తన పద్యరచన ద్వారా మంచి శతకాన్ని మనకు అందించిన శ్రీ సూర్యదేవర రవికుమార్ గారి
కాణిపాక వినాయక శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ వినాయకాయ నమః. వందే సిద్ధి వినాయకం వందే బుద్ధి ప్రదాయకం నటరాజసుతం వందే వందే తం విఘ్ననాయకం. వాగీసాధ్యాः సుమనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుః తం నమామి గజాననం తం నమామి గజాననం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ మహాగణపతయే నమః. మహాగణపతి వరేణ్యుడనేటువంటి రాజుకి చెప్తున్న గణేశ గీతలో ఎటువంటి భక్తుడు తనకు ప్రీతిపాత్రుడు అని చెప్తూ తనని మూర్తముగా కానీ అమూర్తముగా కానీ ఏ విధంగా ఉపాసించినప్పటికీ కూడా భగవానుడికి ప్రీతిపాత్రుడే. అయితే అమూర్తి ఉపాసన కంటే మూర్తి ఉపాసన సులభ సాధ్యము, సులభంగానే పొందవచ్చు. అయితే ఏ ఉపాసన చేసినప్పటికీ అతడు ఎటువంటి విధానములు కలిగి ఉంటే భగవానుడికి ప్రీతిపాత్రుడవుతాడో చెప్తూ ఉత్తమమైన సద్గుణములు, అదేవిధంగా సమభావం కలిగి ఉండుట. రిపో మిత్రేత గర్భాయాం స్తుతౌ శోకే సమస్సముత్. శత్రుమిత్రుల పట్ల, నిందాస్తుతుల పట్ల, సుఖదుఖాల పట్ల సమభావం కలిగినటువంటి వాడు. మౌని నిశ్చల ధీభక్తి అసంగ సచమే ప్రియ. మౌనము కలిగినటువంటి వాడు అంటే మనోవికారము లేనటువంటి వాడు, స్థిరమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు, సంగరాహిత్యం లేకుండా అంటే సంపర్కాలు లేకుండా ఉండేటువంటి వాడు భగవానికి ప్రీతిపాత్రుడు. పైగా ఈ ఉపదేశాన్ని ఎవడు సద్బుద్ధితో విచారణ చేస్తాడో అతడు లోకవంద్యుడవుతాడు. అనగా ఇప్పటివరకు ఉపదేశించింది బ్రహ్మ విద్య, దాన్ని ఆలోచన చేస్తూ విచారణ చేస్తూ ఎవడు అవలంబిస్తాడో వాడు సమస్త లోకము చేతే పూజింపబడతాడు. వాడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. అంతేకాకుండా అనిష్టాప్తౌ చ న ద్వేష్టి ఇష్టాప్రాప్తౌ నచ తుష్యతి. ఇష్టము లేనిది జరిగినప్పుడు కృంగకుండా ఉండడము, ఇష్టం కలిగింది జరిగినప్పుడు పొంగిపోకుండా ఉండడము, అదేవిధంగా క్షేత్రజ్ఞ జ్ఞానము కలిగినటువంటి వాడు నాకు ప్రీతిపాత్రుడు అన్నాడు. ఈ చివరి మాట ఉన్నదే క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, వీటి గురించి తెలిసినవాడు అనగానే వెంటనే వరేణ్యుడు అడిగాడు, క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటో చెప్పవయ్యా అని అడిగాడు. అప్పుడు వివరిస్తున్నాడు. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. క్షేత్రము ఎవరి వల్ల చైతన్యాన్ని పొందుతోందో వాడు క్షేత్రజ్ఞుడు. జ్ఞా అనేది చైతన్యం, తెలుసుకొనుట, తెలుసుకునేవాడిని జ్ఞా అని అంటాం. క్షేత్రములు ఏమిటి అంటే పంచభూతములు, పంచతన్మాత్రలు. పంచతన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధములు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అహంకారము, మనస్సు, బుద్ధి, అదేవిధంగా ఇచ్ఛ, ధైర్యము, ద్వేషము, సుఖము, దుఃఖము అనేటువంటి మనోభావాలు ఇవన్నీ కలిపి క్షేత్రం అనిపించుకుంటాయన్నాడు. ఇప్పుడు క్షేత్రం అందరికీ తెలుసు, మనకందరికీ ఉన్న ఈ క్షేత్రాలు. అయితే ఈ క్షేత్రముల్లో ఎవరు ఉండడం వల్ల ఇదంతా చైతన్యాన్ని పొందుతోందో అతడు క్షేత్రజ్ఞుడు. ఇది తెలుసుకోవస్తుంది. తజ్ఞం త్వం విద్ధి మాం భూప తత్ జ్ఞం. ఆ క్షేత్రములను తెలుసుకునేటువంటి ఎవడో వాడు క్షేత్రజ్ఞుడు. అతడు ఎక్కడుంటాడు? ఈ క్షేత్రముల్లో అతడు ఉంటేనే క్షేత్రమంతా చైతన్యవంతం అవుతున్నది. అయితే ఈ క్షేత్రాలు అనేకములు ఉంటాయి, క్షేత్రజ్ఞుడు మాత్రం ఒక్కడే. ఇది తెలుసుకోవాలి. ఈ క్షేత్రజ్ఞుడు సర్వజీవుల్లోనే అంతర్యామిగా ఉన్నటువంటి వాడు. అతడే విభుడు. అంటే విశేషములైన క్షేత్రముల్లో కలుగుతున్నట్టు కనబడుతున్నప్పటికీ అతడు ఏకమే. క్షేత్రజ్ఞుడు ఎప్పుడూ ఏకమే. ఆ క్షేత్రజ్ఞుడినే పరమాత్మ అంటారు, క్షేత్రాలని శరీరములు అంటారు. ఈ క్షేత్రాలని తీసి ఆ జ్ఞానబడే చైతన్యాన్ని చూడగలిగితే అది ఎప్పుడు ఏకం అద్వితీయం బ్రహ్మ. అనేకం దేనివల్ల వచ్చింది? క్షేత్రముల వల్ల ఏర్పడింది. ఇప్పుడు క్షేత్రము అని పేరుకొక్కటి చెప్పిన క్షేత్రములు ఎన్నున్నాయి? పంచభూతాలు, తన్మాత్రలు, పంచకర్మేంద్రియాలు, ఇవన్నీ కలిపి గణములు. ఈ గణములే క్షేత్రములు. అయితే ఈ గణములన్నీ ఎవరి వల్ల చైతన్యాన్ని పొందుతున్నాయో వాడు జ్ఞా, చైతన్యము, అతడే పతి. కనుక గణములు అనగా ఈ క్షేత్రములు అనబడే శరీరములు, ఉపాధులని గణములు. వీటన్నిటిని శాసిస్తూ ఏకమై ఎవడున్నాడో వాడు పతి. కనుక గణములు అనేకము, పతి ఏకము. ఇదే గణపతి.
ఆ గణపతియే బ్రహ్మము, అదే నేనని తెలుసుకో అని బోధించాడు స్వామి. ఇక్కడ బ్రహ్మము పతి రెండు ఒకటే. బ్రహ్మమే అంతటా వ్యాపించిన ఏకతత్వము. ఎలాగైతే విశ్వంలో ఎన్ని ఉపాధులు కనబడుతున్నప్పటికీ అన్నిటా వ్యాపించుతూ అన్నిటికీ ఆధారమై ఉన్న ఆకాశం ఒక్కటే. అన్ని ఆకాశాలు ఉన్నాయా? సృష్టిలో ప్రతి దానిలో ఆకాశం కనిపిస్తోంది, కానీ ఇన్ని ఆకాశాల్లో ఆకాశం ఒక్కటే. ఆకాశాన్ని ఆధారం చేసుకుని ఎన్నో కనబడుతున్నాయి. అయితే ఈ ఆకాశాలన్నిటికీ కూడా మూలమైన చైతన్యం ఏది ఉందో అది కూడా ఆకాశం వలె అంతటా వ్యాపించి ఉన్నది. ఆ చైతన్యమే బ్రహ్మము. ఆ బ్రహ్మమును తెలుసుకోవడానికి 3 శ్లోకాలు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. యదనాదింద్రియైర్హీనం గుణవర్జితం అవ్యక్తం సదసద్భిన్నం ఇంద్రియార్థావభాసకం. దేనికి ఆద్యంతములు లేవో, ఏది ఇంద్రియములకు అతీతమై ఉన్నదో, ఏది సత్వరజస్తమో గుణములకు అతీతమో, ఏది కనబడకుండా ఉంటూనే అన్నిటినీ కనిపింపజేస్తూ ఉంటుందో, ఏది విశ్వాన్ని ధరిస్తూ ఉంటుందో, ఏది సర్వవ్యాపకమో, ఏది బాహ్యములోనూ అభ్యంతరములోనూ వ్యాపించి ఉంటుందో, ఏది తమస్సుకు ఆవల ఉంటుందో అంటే అజ్ఞానానికి ఆవల ప్రకాశిస్తూ ఉంటుందో, ఏది అత్యంత సూక్ష్మం అవడం వల్ల ఎవరికీ తెలియబడటం లేదో అన్నాడు ఇక్కడ. ఆకాశం అత్యంత సూక్ష్మం, సర్వవ్యాపకం, కానీ ఎలా ఉంటుందో చూపించండి ఎవరి వల్ల కాదు. అదేవిధంగా అత్యంత సూక్ష్మమైన చైతన్యం కూడా ఇలా అని చూపించడానికి వీలు లేనిది. దానివల్లనే సమస్త తేజస్సులు ప్రకాశిస్తున్నాయి. అటువంటి జ్ఞానగమ్యమైన పురాణ పురుషుడైన బ్రహ్మమున్నదే, అదే గణపతి అని చెప్పబడుతున్నది. అటువంటి ఆ పతిని పొందడమే లక్ష్యము జీవునికి. కనుక ఉపాధులతో తాదాత్మ్యం చెందిపోతే జీవుడు, ఉపాధులకు అతీతంగా చూడగలిగితే ఈశ్వరుడు, అదే పరమాత్మ. ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ అది పొందడం కోసం సాధనలే ఇంతవరకు చెప్పడం జరిగినది. ఆ సాధనలన్నింటినీ ఏకీకృతం చేసి ఒకే ఒక్క శ్లోకంలో స్వామి చెప్తున్నాడు. స్వస్వకర్మరతాయేతే మయ్యర్ప్యాఖిలకారిణ మత్ప్రసాదాత్ స్థిరం స్థానం యాంతి తే పరమన్ నృప. స్వస్వకర్మరతాయేతే. ప్రతి మానవుడు కూడా ఈ శరీరంలో ఉన్నంతకాలం ఈ శరీరం నేను అనుకుంటూ ఉంటాడు. కానీ ఈ శరీరాదులకు కూడా అతీతమైన చైతన్యమే నేను అని ఎరుక కలగాలి. ఆ చైతన్యమే గణపతి. అతడే నేను అని తెలుసుకోవడానికి ఇంతవరకు తెలిసినటువంటి సాధనలన్నీ. అది పొందడం కోసం చేయవలసింది ఏంటంటే ముందుగా తమ తమ స్వధర్మాల్ని పాటించాలి. ఈ స్వధర్మం పాటించేటప్పుడు అఖిల కారణుడైనటువంటి ఆ పరమాత్మకు అర్పణ బుద్ధితో పాటించాలి. అది ప్రతివారు వారి పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. చెప్పాలా అంటే శాస్త్రము చెప్పిన విద్యుక్తమైన కర్మని పాటించుతూ దానిని మయి అర్ప్య అఖిల కారణ, అఖిల కారణుడైన నాయందు సమర్పణ చేసి, అనగా ఆ బ్రహ్మనిష్ఠుడే సమర్పణ చేయాలి. పరమాత్మ భావన యందు ఉంటూనే ఏ పని చేసినా అది అర్పణ భావంతో చేయగలగాలి. అలా చేసిన వాడు మత్ప్రసాదాత్ స్థిరం స్థానం యాంతి. అటువంటి వాడు నా అనుగ్రహం చేత స్థిరమైన కైవల్యాన్ని పొందుతాడు. ఒకే శ్లోకంలో ఎంత చక్కటి మార్గాన్ని చెప్పాడు. ఇది ఏ మతం వారికైనా ఇదే మార్గం. వారి వారి స్వధర్మ పూరితమైన కర్మలని భగవదర్పణ బుద్ధితో చేస్తూ ఉండేవాడు భగవత్ కృప వల్ల మోక్షాన్ని పొందుతాడు. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోవాలి. స్వధర్మాన్ని భగవదర్పణ బుద్ధితో చేస్తే భగవత్ కృప వల్ల మోక్షం పొందుతాడు అనడంలోనే ఇక్కడ 3 సమన్వయింపబడుతున్నాయి. కర్మ మార్గము, భక్తి మార్గము, జ్ఞాన మార్గము 3 ఇక్కడ సమన్వయింపబడుతున్నాయి. స్వధర్మాన్ని చేయడం కర్మ మార్గము, భగవంతుడికి అర్పించడం అనేది భక్తి మార్గము, అనుగ్రహం వల్ల స్థిరమైన స్థానం పొందుతాడు అనేది జ్ఞాన మార్గంతో లభించే మోక్షం. ఈ విధంగా 3ంటిని సమన్వయించి, ఓ రాజా, ఇంతవరకు నీకు సాంగోపాంగ యోగాన్ని నేను చెప్పాను. ఇతి తే కథితో రాజన్ ప్రసాదాద్యోగ ఉత్తమ సాంగోపాంగ సవిస్తారో అనాది సిద్ధో మయా ప్రియా. ఈ ప్రియా అనే సంబోధన చాలా చోట్ల కనబడుతున్నది గణేష గీతలో. అంటే భక్తుణ్ణి భగవంతుడు ఓ ప్రియా అని సంబోధించాడు. అంటే ప్రియమైన వాడా అంటే ప్రీతిపాత్రుడా అని అర్థం అన్నమాట. భగవత్ ప్రీతికి ఎవడు పాత్రుడవుతాడు? ఎవడు భక్తుడో వాడు పాత్రుడవుతాడు. వరేణ్యుడు భక్తుడు. భక్తుడు అవరం చేతనే భగవానుడే స్వయంగా జ్ఞానాన్ని బోధించడమే కాకుండా అనుభవానికి తీసుకొచ్చాడు విశ్వరూప సందర్శనంతో. ఈ విధంగా చెప్పి నా అనుగ్రహం చేత ఈ యోగాన్ని నీకు సాంగోపాంగంగా సవిస్తారంగా చెప్పాను అన్నాడు. సాంగోపాంగము అంటే ఆ యోగానికి ఉండవలసినటువంటి హంగులు సామగ్రి మొత్తం. సవిస్తారముగా అంటే ఎక్కడ సందేహం లేకుండా వివరంగా. పైగా యోగం ఏదో కొత్తగా నేను తయారు చేసి నీకు చెప్పలేదు. ఇది అనాది సిద్ధం, అనాది అయిన జ్ఞానాన్ని నీకు చెప్తున్నాను. అంటే ఇప్పటి వరకు చెప్పినటువంటి ఒక సనాతనమైన జ్ఞానం. కృష్ణుడు చెప్పినా, శివుడు చెప్పినా, గణపతి చెప్పినా జ్ఞానం మాత్రం ఒకటే, పరమేశ్వర జ్ఞానము. దాన్ని బోధించాను. పైగా ఇంతవరకు నేను ఎవరికీ చెప్పనిది నీకు చెప్పానన్నాడు. ఎవరికీ చెప్పనిది అంటే
కేవలం యోగులు జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలిగేది, ఇతరులెవరూ తెలుసుకోలేనిది. అటువంటి దివ్యమైనటువంటి యోగాన్ని నీకు చెప్పాను, దీన్ని ధారణ చేయు. ఎందుకంటే గొప్ప విషయములు తెలిసినప్పుడు చాలా స్పష్టమైనట్టు ఉంటాయి. ప్రయోజనం ఏముంది? ఆ స్పష్టమైనది నిలుపుకోవాలి, నిలుపుకుని సాధన చేయాలి. అప్పుడు నువ్వు పరమపదాన్ని పొందగలవు సుమ. దీన్ని ధారణ చేసుకో, రక్షించుకో అన్నాడు. చాలా చక్కటి మాట. జ్ఞానాన్ని రక్షించుకోవాలి. ఇవాళ తెలిసినట్టు అనిపించేది రేపు చేయి జారిపోకూడదు. అందుకే గోపయేనం తతసిద్ధిం పరాం యాస్యసి అనుత్తమాం, ఏ ఒక్కరూ పొందలేని దివ్య పదాన్ని నువ్వు పొందగలవు అని ఎప్పుడైతే బోధించాడో వెంటనే వరేణ్యుడు ధన్యుణ్ణయ్యాను అని నమస్కారం చేసుకున్నాడు. ఈ ఘట్టాన్నంతటిని కూడా ఎవరితో చెప్తున్నారు? మనం మళ్ళీ మొదటికి వెళ్ళాలి. వ్యాసదేవుడు సూత పౌరాణికునికి ఈ విషయాన్నంతటిని బోధించి, ఇది చాలా దివ్యమైనటువంటి యోగము సుమ. ఇప్పుడు గణపతి నుంచి వరేణ్యుడు యోగాన్ని పొందిన వెంటనే చేసిన పని ఏమిటంటే, ఈ సంసారాన్ని పరిత్యజించి ఏకాంతాన్ని ఆశ్రయించి యోగధారణ చేసి ముక్తిని పొందాడు. ఉపదిష్టం యథా యోగమాస్థాయ ముక్తిమాప్తవాన్. అంత చక్కగా ఫలించింది గణపతి ఇచ్చిన ఉపదేశం. ఇమం గోప్యతమం యోగం శృణోతి శ్రద్ధయాచయ. ఇది చాలా రహస్యమైన యోగం సుమ. రహస్యమైన యోగము అంటే బ్రహ్మ విద్య అని అర్థం. ఇటువంటి ఈ బ్రహ్మ విద్యని ఎవరు శ్రద్ధతో గురువు ద్వారా శ్రవణం చేసి సాధనలో పెట్టుకుంటారో వారు తరిస్తారు. పైగా దీన్ని పారాయణ చేసిన వారు పాపముల నుంచి బయటపడతారు. ముఖ్యంగా వినాయక చవితి మొదలైన పర్వదినాల్లో గణపతిని పూజించి గణపతి క్షేత్రాలను చేరుకుని ఆయన ఆరాధన చేసి దీన్ని పారాయణ చేసిన వారికి గణపతి అనుగ్రహం వల్ల జ్ఞానము సిద్ధి లభిస్తుంది అని వ్యాసదేవుడు చెప్తున్నాడు. అటువంటి పవిత్రమైన గణేశ గీతని మనం 11 రోజుల పాటు శ్రద్ధగా విన్నాం, చెప్పుకున్నాం. గణపతి అనుగ్రహం శ్రోతలందరికీ లభించుగా కానీ ప్రార్థిస్తూ సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. అన్ని చోట్ల కూడా గణపతి పండగ అంటే, గణపతి యొక్క రూపం అంటే చాలా ఇష్టపడతారు. బయట దేశాల్లో కూడా మొదట వాళ్ళకి కార్వింగ్ నేర్పటంలో మొదట గణపతిని నేర్పుతారు. చాలా విశేషం, విచిత్రం అది. జపాన్లో, చైనాలో, ఇక థాయిలాండ్ అటువంటి ప్రదేశాల్లో, సుమాత్రా ప్రదేశాల్లో నేను ఎక్కడెక్కడ వెళ్ళానో అక్కడంతా కూడా జేడ్లో చేయటం, చెక్కలో చేయటం, వేరే వేరే లోహాలతో స్వామిని చేయటం, ఇవి మనం పద్ధతిగా వాళ్ళు మొదట ఆ రూపాన్ని చేయటం అనేది చాలా వాళ్ళకేం తెలీదు. అయినప్పటికీ బుద్ధిజంలో కూడా మొదట గణపతిని ఆకారం చేస్తారు. జపాన్లో హ్యాపీ మ్యాన్కి తొండం పెడతారు. ఇట్లా హ్యాపీ మ్యాన్ మొదటే చేస్తారు, తొండం పెట్టేస్తారు. తొండం తీస్తే హ్యాపీ మ్యాన్గా కనపడుతుంది. మొదటి అక్షరం అనేది వాళ్లకు ఎక్కడి నుంచి తెలిసిందో మొత్తం ప్రపంచమంతా అదే అంటారు. ఓంకార స్వరూపము, మొదటి శబ్దము, మొదటి అక్షరము గణపతి. సర్వకార్యేషు సర్వదా, అన్ని కార్యాలను కూడా నిర్విఘ్నంగా నెరవేరని చెప్పి వక్రతుండుడైనటువంటి స్వామిని మనం అంతా భజిస్తాం. కోటి సూర్య కాని సూర్యకోటి సమప్రభ. ఎన్ని కోట్ల సూర్యులు యొక్క ప్రకాశమో చెప్పలేము. అంత ప్రకాశవంతుడైనటువంటి స్వామి యొక్క ఆకారం. ప్రతి సంవత్సరం ఒక్కొక్క విగ్రహాన్ని తీసుకొచ్చి దాన్ని విసర్జన చేయటం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం. ఇది పురాణంలో చెప్పకపోయినా ఎప్పటి నుంచో ఆ పద్ధతి మనకు వచ్చింది కాబట్టి చేస్తున్నాం. తప్పు అని చెప్పలేను, ఇది తప్పు కాదని కూడా నేను చెప్పలేను. అయినప్పటికీ కూడా మనం ఆ చెరువుల్లో కానీ నీళ్లలో మనం దాన్ని వదిలినప్పుడు నీళ్లు మనకు కల్మషం అవుతూ ఉంటుంది, ప్రాణులు తాగుతూ ఉంటాయి. అందుకని రంగులతో సంబంధించినటువంటి గణపతిని వేయటంలో ఆ విసర్జన సమయంలో మాత్రం విషం కలిపినట్టుగా ఉంటుంది. మనం ప్రాణులు తాగుతూనే కొన్ని ప్రాణులు చచ్చిపోవటం కూడా జరుగుతాయి. ప్రాణులే కాకుండా జనం కూడా దాన్ని ఒక పరిని తాగాల్సి వస్తుంది. కాబట్టి అందరికీ ప్రతి పండగ రోజు కూడా మనం అనుకునేది ఒకటే,
సహజమైనటువంటి రంగులతో అవి వేస్తే నీళ్ళలో కరిగిపోయినప్పటికి కూడా ఏమీ అంత అపాయం కాదవి. కానీ ఇప్పుడు కృతక రంగులు, విషంతో చేరినటువంటి రంగులు వచ్చాయి. ఈ రంగులు చాలా చూడటానికి బాగా ఉంటాయి, కానీ అంత రంగు వేయాల్సిన పని లేదు, అంత దగదగాని రంగులు వేయాల్సిన పని లేదు. లేక మీరు వేరే విధమైనటువంటి ప్లాస్టిక్ రంగులు అంటించుకున్నా పర్వాలేదు, అవి నీళ్ళలో కరగవు, తేలిపోతాయి. కాబట్టి కొంచెం అపాయం కొంచెం తగ్గుతుంది. కాబట్టి మళ్ళీ నేను చెప్తున్నాను, అసలు రంగు లేకనే గణపతిని మనం చేసినప్పుడు చాలా చూడటానికి చక్కగా ఉంటాడు స్వామి. రంగు లేకనే చేసినప్పుడు సహజమైనటువంటి భూమిలో ఒక రంగు ఉంది, ఆ రంగు ఏర్పడుతుంది. ఎండిన తర్వాత ఎండిపోయి అవి చీలకోకుండా ఒక ఆయిల్ని ఒకటి రాస్తారు, అది చేయొచ్చు. అది కూడా బాగుంటుంది, చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది, ముద్దుగా ఉంటుంది కూడా. రెండవది, ప్రతి సంవత్సరం తీసుకొచ్చి కొత్తనే తీసుకొచ్చి చేయటం, దాన్ని తీసిపోయి నీళ్లలో కలపటం. ఆ పెద్ద గణపతిని పెట్టుకున్నప్పుడు మనం ఒకవేళ తీసుకుపోయి నేను చెప్పినట్టుగా రంగు లేనటువంటిది, కృతక రంగు చేసినటువంటి కాకుండా సహజమైన రంగుతో చేసినటువంటిది ఎక్కడైనా మనకు ప్రభుత్వం చెప్పినటువంటి స్థలాల్లో విసర్జన చేసినప్పుడు ఆ విసర్జనకు కూడా మీరు పండగలో తీసుకుపోతారు, బాగుంది, చాలా బాగుంది చూడటానికి కూడా. కానీ ఆ విసర్జన సమయంలో కొన్ని కొట్టుకోవటం, తన్నుకోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, కొంచెం భయంకరంగా. అది కాకుండా సౌమ్యమైనటువంటి స్థితిలో గణపతిని స్మరణ చేసుకొని వెళ్ళి మనం విసర్జన చేసి మళ్ళీ ఆ విసర్జన చేసినటువంటి పూడుని తీసి బయట వేసేస్తే కొంచెం మనకు ఆ చెరువు కూడా బాగుంటుంది. లేకపోతే చెరువు అంతా పూడిపోతూ ఉంటాయి ఈ రోజుల్లో. ఈరోజు సంవత్సరం కొంచెం వాన రావచ్చు, రాకపోవచ్చు. అప్పుడు చెరువు నీళ్లు లేకపోతే మనకు భూమిలో ఉండే నీళ్లు తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మనం గమనించి ఎట్లా చేస్తే బాగుండు అనేటువంటి ఒక తీర్మానం చేసుకొని ఎవరికి అపాయం కాకోకుండా, ఎవరు కూడా దాంతో బాధపడుకోకుండా, ప్రాణులు బాధపడుకోకుండా, మన సంప్రదాయాన్ని కూడా వదలుకోకుండా, లేకపోతే ప్రతిష్ఠ చేసినటువంటి గణపతి వెళ్ళటం, 108 గణపతులను దర్శనం చేయటం, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా మనం పెట్టుకుంటున్నాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.